బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. 72 ఏళ్ల అనంతలక్ష్మి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతున్నారు. వీరంతా వెంటిలేటర్ పైనే ఉన్నట్లు సమాచారం. పాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరం క్రియాటినిన్ స్థాయిలు అసాధారణంగా పెరిగినట్లు గుర్తించడం వల్ల మూత్రపిండాలు వైఫల్యానికి దారితీయడంతో బాధితులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటనలో మరొకరు మృతి చెందారు. 72 ఏళ్ల అనంతలక్ష్మి అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. ఇంకా ఆసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతున్నారు. వీరంతా వెంటిలేటర్ పైనే ఉన్నట్లు సమాచారం. పాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరం క్రియాటిన్ స్థాయిలు అసాధారణంగా పెరిగినట్లు గుర్తించడం వల్ల మూత్రపిండాల వైఫల్యానికి దారితీయడంతో బాధితులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ గగన. ఈ కల్తీ పాలకు సంబంధించి మృతుల సంఖ్య అయితే 10కి చేరిందని చెప్పుకోవచ్చు. అయితే రాజమహేంద్రవరంలో ఏదైతే ఈ పట్టణంలో జరిగిన ఈ కల్తీ పాలు ఘటనకు సంబంధించి ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పలు ఆసుపత్రుల్లో కూడా ఈ పలువురు అయితే చికిత్స పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ 11 మంది రోగులైతే వివిధ ఆసుపత్రులు అయితే చికిత్స పొందుతున్నారు. మిగిలిన రోగుల ఆరోగ్య పరిస్థితి అయితే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వైద్యులు అని చెప్పుకోవచ్చు. ఈ రోగులకు సంబంధించి నిపుణులు వైద్యులు అయితే పర్యవేక్షణలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే లాలా చెరువు సంబంధించి వెంకటలక్ష్మి అనే 69 సంవత్సరాలు ఈవిడి హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ అయితే మృతి చెందడం జరిగింది. మృతుల సంఖ్య 10 మందికి చేరిందని చెప్పుకోవచ్చు. మిగిలిన 8 మంది డయాలసిస్ చేస్తున్నారు. ముగ్గురు పరిస్థితి అయితే విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. గగన, సత్యనారాయణ, అంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా? అంటే ఆల్రెడీ వైద్యుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన వారు అందరి పరిస్థితి కూడా కఠినతరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిస్థితి అయితే విషమించిందని చెప్పుకోవచ్చు. అయితే 8 మందిని అయితే వెంటిలేటర్ మీదే వీళ్ళకి వైద్యం అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. గగన, సత్యనారాయణ, ఇంక మనం చూసినట్లయితే ఈ కల్తీ పాల ఘటన చాలా సంచలనంగా మారింది. అయితే ఇంకెక్కడెక్కడ కల్తీ పాల కేంద్రాలు ఉన్నాయో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కల్తీ పాలు ఘటన సంబంధించి వెలుగులోకి ఎప్పుడైతే వచ్చిందో మొత్తం అన్ని ఏరియాల్లో కూడా కల్తీ పాలు సంబంధించి రాజమహేంద్రవరమే కాకుండా రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలో కూడా ఈ కల్తీ పాలు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు అయితే తనిఖీలు చేస్తున్నారు. ఈ పాల కేంద్రాలు తదితర ఈ మిల్క్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఏరియాలో కూడా అధికారులు శాంపిల్ తీసుకుని కూడా టెస్టులకు అయితే పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా కూడా బాధితులకు ఈ గణేష్ అనే వ్యక్తి ఎక్కడైతే పాలేసాడో, పాల వ్యాపారి గణేష్ అనే వ్యక్తి ఎక్కడైతే పాలేసారో అక్కడ ఉన్న ఆ ఏరియా సరుకులు కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేయాలని కూడా కలెక్టర్ కీర్తి చేకూర్ అయితే తెలుపుతుంది. దాంతో పాటుగా కూడా ఈ పాలు పదార్థాలు అంటే కోవా కానీ, ఈ రోజ్ మిల్క్లు కానీ, తర్వాత ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బాదం పాలు కానీ ఈ కొన్ని వాటికి కూడా సప్లై చేసినట్లయితే తెలుస్తుంది. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలని కూడా
కీర్తి చేకూరి కలెక్టర్ కీర్తి చేకూరి అయితే అక్కడ ఉన్న కొంతమంది స్థానికులకి అయితే చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు గగన. సత్యనారాయణ, పాలు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సేవిస్తారు. అలాంటి పాలను కల్తీ చేసిన వారిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ ఈ పాలు మరోవైపు నిందితుడు గణేష్ పాల శీతలీకరణకు వినియోగించిన ఈ ఫ్రిడ్జ్ ను కూడా పోలీసులు మంగరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపించారు. ఈ రిఫ్రిజిరేటర్ కూలెంట్ లీకేజీయా సమగ్ర ఈ సమాచారం అయితే రావాల్సి ఉంది. ఇంకా నివేదిక అయితే రాలేదు. రోజులు గడుస్తున్న నివేదిక రాకపోవడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులకైతే పలు నాయకులకైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు రాలేదు, ఇన్ని రోజులు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ 14 రోజుల పాటు అయితే గణేష్ కి రిమాండ్ అయితే విధించారని చెప్పుకోవచ్చు గగన. సత్యనారాయణ, చనిపోయిన బాధితుల కుటుంబానికి అయితే ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజంగా ఎక్స్గ్రేషియా అనేది వాళ్ళకి లభించిందా? గగన, అక్కడ మృతి చెందిన కుటుంబ సభ్యులకైతే రాష్ట్ర ప్రభుత్వము 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా డబ్బులు అయితే అందజేయడం జరిగింది. కలెక్టర్ ఇటు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెక్కులు అయితే పంపిణీ చేశారు. ఏదేమైనా స్థానికుల నుంచి వచ్చే వాదన ఏంటంటే ముందుగానే అధికారులు అప్రమత్తమయ్యి కల్తీ పాలు ముందుగానే అప్పుడే ఈ కల్తీ లేకుండా చూసినట్లయితే కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని కూడా ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా కూడా చూడాలని కూడా అంటున్నారు. ఈ తర్వాత ఈ రాజమహేంద్రవరం పాలు పెరుగు వర్తక సంఘ నాయకులైతే ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు పాలు అమ్మి అనేక తెలియని పదార్థాలు కలిపి అందులో విష పదార్థాలు కలిపి అవి ప్రజల ఆరోగ్యాలకి అనేక విధాలుగా కూడా విషపూరితమైన ఆహారాలు అయితే కలుపుతున్నారు. అది అలాంటి వ్యక్తుల్ని అవాయిడ్ చేసి ప్రభుత్వము తమకు ఐడి కార్డులు ఇచ్చి తమ వ్యాపారాలు కాపాడాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాజమండ్రి పాలు ఈ కల్తీ విషయం ఏదైతే వచ్చిందో కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం కూడా పోయిందని, ప్రస్తుతం పాలు సొంత రైతులు అమ్ముకున్న పరిస్థితి అయితే లేదని అనేక ఆవేదనలు అయితే చెందుతున్నారు చెప్పుకోవచ్చు కాక. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.